పద్మశ్రీ డాక్టర్ కోలే, వారి సతీమణి మిసెస్ స్మిత. వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ముందే పరిచయం కాలేదు, కానీ పరిచయం అయిన తర్వాత మాత్రం వాళ్ళ ఆశయాలు బాగా కలిసాయి. ఆయన అందరిలాగే డాక్టర్ చదువుకున్నారు. చాలా చక్కటి స్టూడెంట్. వాళ్ళ గురువుగారు అందరూ చెప్పిన మాట విని వైద్య రంగంలో చాలా మంచి మార్పులు తీసుకురావాలని, అనారోగ్యంతో ఉన్నవాళ్ళని బాగు చేయాలని, నిజానికి సేవా మార్గంలోనే ఉండాలి, దానికి డాక్టరీని ఎంచుకున్నారు ఆయన. అలాంటి ఆయనకి ఒకసారి ఒక ఊరికి వెళ్ళినప్పుడు చాలా బాధ కలిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతోమంది చచ్చిపోతున్నారు వైద్యం అందక. ఎందుకు అందట్లేదు వైద్యం అంటే, అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళకి లభ్యం కావట్లేదు. చిన్న చిన్న చోట్లు, చిన్న కుగ్రామాలు, అక్కడ ఎక్విప్మెంట్ పెడితే సరిగ్గా పనిచేయకపోవడము, ఎలక్ట్రిసిటీ లేకపోవడము, అక్కడ పిల్లలు చిన్న డయేరియా వస్తే చచ్చిపోతూ ఉండడము, కలరాకి చచ్చిపోవడం, ట్రీటబుల్ డిసీజెస్ కూడా చచ్చిపోవడం చూసి భరించలేని ఆయన జస్ట్ ఒక ట్రిప్ కింద వెళ్ళి, ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తారు కదా, అప్రెంటిస్ కింద వెళ్ళి వచ్చిన ఆయన మనసు మార్చుకున్నారు. గురుగారు, ఇలా నేను వెళ్ళి అక్కడ సేవ చేయాలనుకుంటున్నాను కుగ్రామాల్లో. ప్రపంచం మనకి ఎంతో ఇచ్చింది, డబ్బున్న వాళ్ళు ఎలా అయినా వైద్యం చేసుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద జబ్బులైతే మనం ఎలాగో బతికించలేం. పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి జబ్బులకి కొన్నిసార్లు ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కానీ చిన్న చిన్న డయేరియా లాంటి జబ్బులకు కూడా మనుషులు చచ్చిపోతున్నారు, టైఫాయిడ్కి చచ్చిపోతున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందటం లేదు అని అంటే, ఏంటయ్యా మాట్లాడుతున్నావు? అక్కడ నువ్వు ఎక్స్రేలు తీయగలవా? ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి చేయగలవా? ఏమైనా సేవ చేయగలవా? డబ్బులు లేకుండా అసలు నువ్వు బతకగలవా అని అడిగారు. ఆ ప్రశ్న అడగంగానే ఆయన సైలెంట్ అయిపోయారు. అంతే. ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు బాగా ఆలోచించారు. నేను చేస్తాను అని గురుగారికి చెప్పి ప్రయాణం కట్టారు. మహారాష్ట్రలోని మెఘ్లాత్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా తీసుకుని ఆయన సతీమణి సహాయంతో ఎలా, ఎక్కడ, ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేసుకుని, ఆయన సంపాదించిన డబ్బంతా, ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కుదవపెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎక్స్రే మెషిన్ల దగ్గర నుంచి అన్నీ ఆయనే అక్కడ సెటప్ చేసి ఒక ప్రదేశాన్ని తీసుకుని ఆ ప్రదేశంలో సేవ చేస్తూ, వైద్యం చేస్తూ, ఎంతోమంది పిల్లలు చచ్చిపోతూ ఉంటే చూడలేక వాళ్ళని తండ్రిలాగా సాకి జాగ్రత్తగా వాళ్ళకి ఆరోగ్య లభ్యం కలిగేలాగా చేశారు. 1 రూపీ డాక్టర్ అని అందరూ ఆయన్ని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఏ వైద్యం చేసినా, ఎన్నిసార్లు చేసినా ₹1 తీసుకుంటారు. ఆ ₹1 కూడా ఆయన ఇంతమంది దగ్గర సంపాదించింది కేవలం ఎక్విప్మెంట్ కొనడానికి మాత్రమే వాడేవారు. ఆయన సొంత ఖర్చు కోసం ఏది ఎప్పుడూ వాడుకోలేదు. అందుకే మన గవర్నమెంట్ ఆయన చేసే సేవని గుర్తించి, ఆయన ఉదాత్త స్వభావాన్ని గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈయనకి పద్మశ్రీ కాదు, ఎన్నెన్నో అవార్డులు ఇంకా డ్యూ ఉన్నాయి. భారతరత్న ఇవ్వచ్చు, అంతకంటే పెద్దది ఏమైనా ఉంటే అది కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడవై అన్న మాటని అక్షర సత్యం చేశారు ఆయన. వైద్యం రంగంలో ఇప్పుడు ఎంతో కొత్త పుతం తొక్కుతోంది, ఎంతో అభివృద్ధి చెందుతోంది టెక్నాలజీ, సైన్స్ అండ్ మెడిసిన్. కానీ ఈ సందర్భంలో కూడా డబ్బులు లేకపోతే, వైద్యం చేయించుకోగల ఆర్థిక స్తోమత లేకపోతే ఎంతోమంది ప్రాణాలు దక్కవు. కానీ ఈ పల్లెటూళ్ళల్లో వాళ్ళకి ఆర్థికమైన స్ట్రెంగ్త్ లేని పరిస్థితుల్లో, చోట్లల్లో వెళ్ళి కోట్లిచ్చే తన కెరియర్ని వదులుకుని ఆయన శ్రీమతి అక్కడ సేవ చేయడం ఉంది చూసారా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత పేరు వచ్చిందంటే ఆయనకి, అది ప్రేమతో వచ్చిన పేరు. కేవలం ఆయన పెట్టిన డబ్బుకి కానీ, ఆయన వాళ్ళకి ఏది ఇవ్వలేదు ఇంకా వైద్యం తప్ప. ఆయన చూస్తే కూడా ఏమీ లేని పేదవాళ్ళలాగా కనిపిస్తాడు. కానీ ఆయన చదువుకున్న చదువుని ఇలా అందరి సేవకి ఉపయోగిస్తున్నారు ఆయన. ఇదే కదా నిజమైన చదువు. ఏమంటారు? ఏమనిపించింది ఈ కథ వినంగానే మీకు? నాకు తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి కథల కోసం జస్ట్ స్టే ట్యూన్ టు సుధామయం.